వరకు నా శరీరం ఎందుకు నల్లగొట్టలేకపోతున్నది బాధ ఎందుకన్నదండి. ఎన్ని సంవత్సరాలుగా తీసుకుంటానో చెప్పండి. ఆలోచించండి. పోయినారా పైన దెబ్బ తగలగానే రక్తం కారుతుంది. ఆ రక్తం ఏమంటుందో తెలుసండి, చిన్న దెబ్బకి రక్తం రాగానే వెంటనే ఆ రక్తం కట్టడానికి ఏదో ఒక మందేసి రక్తాన్ని అర్థమే. ఆ మహనీయుడు శిలువలో చివరి రక్తపు బొట్టు వరకు కాచి రక్తం లేక నీళ్లు కారణంగా ఆయన శరీరంలో బాధ లేదా, రోదన లేదా, హృదయం మండలేదా? కన్నీరు దావిది వలె ఏరులై పారాలి. పాపము చేసిన మన కోసం పాపాన్ని వదలటానికి, ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి పాపపు ఆకారముతో ఉన్న దేహము శిలువలో అలాగా మరణించిందంటే ఏ పాపము చేయని ఆయన మన కొరకు అంత శిలువ త్యాగం చేసినప్పుడు ఇది తీసుకుని వెళ్ళిపోతున్న మనము దినదినము పాపము చేస్తూ మరలా తీసుకుంటూ మరలా వస్తూ ఆ రొట్టెని తీసుకున్న రసాన్ని తాగుతూ ఎన్నో రోజులు ఎన్నో వారాలు మలినమైన ఈ దేహంతో పాపము చేస్తూ దేవుని అవమానపరుస్తూ ఉన్న మరలా తీసుకోవడానికి మనసు ఎలా వస్తుంది? అదే అడుగుతున్నాడు దేవుడు. దీన్ని ముట్టుకుంటున్నా, దీన్ని తాగుతున్నా, నా రక్తం ఘోషిస్తుంది. నా కుమారుడు శిలువలో మరణించాడు. చివరి రక్తపు బొట్టు వరకు ఆయన కాస్తే ఆయన శరీరం నలగొట్టబడితే దీన్ని జ్ఞాపకం చేసుకున్న నీవు మరలా పాపము చేస్తూ చేస్తూ ఎలాగ నువ్వు నన్ను దగ్గరికి వచ్చి దీన్ని పట్టుకుంటున్నా? హృదయంలో మంట రావట్లేదా? హృదయంలో రోదన లేదా? పాపపు జీవితాన్ని విడిచిపెట్టవా? ఎప్పుడు విడిచిపెడతావు? ఎప్పుడు విడిచిపెడతావు? చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావు కదా. నీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నువ్వు ఎందుకు వినియోగించుకోలేకపోతున్నా? ఆ కుమారుని జ్ఞాపకం చేసుకుని ఆయన మరణ దినాన్ని ప్రచురం చేయమంటే ఎందుకు యథార్థంగా పరిశుద్ధంగా బ్రతకడానికి బ్రతకలేకపోతున్నావు? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కన్నీటి రోదన అర్థం కావట్లేదా? ఆలోచించండి ప్రియులారా, మనకి ఏం అర్థం కావాలి? ఎన్నిసార్లు తీసుకున్నా, ఎన్నిసార్లు పక్కన పెడుతున్నా కూడా అలాగే తిని వెళ్ళిపోవటానికి అదేమన్నా తినే ఆహారం అనుకుంటున్నారా? ఆయన శరీరం, ఆయన రక్తం అలాగా ఆలోచించుకొని తాగితే ధైర్యం ఉందా ఈ రోజు తీసుకోవటానికి? వణుకొచ్చేస్తుంది నరనరాలు. ఆయన కొరకు నేను ఏమి ప్రచారం చేయలేకపోతున్నాను, యథార్థంగా బ్రతకలేకపోతున్నాను, పాపాన్ని విడవలేకపోతున్నాను. ఇలాంటి ఘోరాల మధ్య, మరణాల మధ్య కూడా నన్ను నడిపించిన దేవా, ఇదిగో నీ శరీరాన్ని నేను తీసుకుంటున్నాను. అర్హత ఇచ్చావంటే ఇదిగో ఎక్కడి నుంచి నా బ్రతుకును కడుక్కుని ఒక భర్త, ఒక భార్య, ఒక పిల్లలుగా, కుటుంబంగా యథార్థంగా మారి ఇదిగో మరణించేంత వరకు నిన్ను ప్రచురణ చేస్తానయ్యా. మాట ద్వారా చేస్తానా? చూపు ద్వారా నేను ప్రకటిస్తానా? కరపత్రం ద్వారా ప్రకటిస్తానా? చేసే వారికి, సహోదరులకి, సాదాసులకి సహకరిస్తానా? నా వంతు ఏదో ఒకటి చేస్తానయ్యా అనే నిర్ణయాన్ని తీసుకోండి. మంచి నిర్ణయాన్ని ఈరోజు. దాన్ని తీసుకునే ముందు మరలా దేవుడిచ్చిన అర్హత మనకి మరలా పోకుండా మనం ఏం చేయాలనేది ఆలోచించగలిగితే, ఇంతటి అదృష్టాన్ని దేవుడు పాపం చేస్తున్న నేనైనా సరే, నేనే ఎన్నో ఘోర పాపాలు చేశాను. దేవుడు మాటలు చెబుతూ పాపాలు చేస్తూ దేవుడికి దూరంగా ఉండి ఈ మాటని అవమానపరిచే రీతిలో నాలో ఏమైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టి పరిశుద్ధంగా, నిర్దోషంగా నేను బ్రతకాలి. అలాగే మీ ఆలోచనలో, మీ తలంపులో, మీ ఉద్దేశాల్లో ఆ రక్తాన్ని తాగుతున్నప్పుడు, ఆ శరీరాన్ని తింటున్నప్పుడు ఇంకా నాలో ఏమి చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు ఉన్నాయో ఇదిగో ఈ రోజు దాన్ని సమాధి చేస్తున్నాను. ఎందుకంటే నేను సమాధి అవ్వకుండా నువ్వు కాపాడావు. ఈ రోజు నేను సమాధి అవ్వకుండా నువ్వు కాపాడిన తర్వాత కూడా మరలా నేను మంచి నిర్ణయాన్ని ఈ రోజు తీసుకోకుండా ఆ గిన్నెలో చేయి పెట్టి తీసుకుంటే మనకంటే దౌర్భాగ్యుడు ఉండడు. ఆలోచించండి ప్రియులారా, ఉండడు. ఏముంది జీవితం? ఆలోచించండి. హృదయపూర్వకంగా ఆలోచించండి. దేవుని మాటలను ఎలాగ మనం హత్తుకుంటున్నాం, ఎలాగ మనం అనుసరిస్తున్నాం? దేవుడిచ్చిన అద్భుతమైన అవకాశం మనల్ని నిలబెట్టాడు, మన కుటుంబాన్ని నిలబెట్టాడు, మీ దాసులను మీ అందరి మధ్య నిలబెట్టాడు. అడిగాను తమ్ముడిని, మన వాళ్ళకి ఎవరికైనా ఏదన్నా జరిగిందో తమ్ముడు అంటే లేదన్నా అన్నాడు. చూసారా, మన భక్తి కాదు మనల్ని కాపాడింది, మన జీవితం కాదు మనల్ని కాపాడింది, మన జాగ్రత్త కాదు మనల్ని కాపాడింది, దేవుని కృప మాత్రమే. మరి అలాంటిటప్పుడు మనం ఆయన వెంబడించిందో చెప్పడం.
ఆలోచించింది. ఈ పాప శరీర ఆకారంతో చేసిన పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా నిర్దోషంగా ఈ రోజు నుంచి బ్రతుకుదాం, మంచి నిర్ణయాన్ని తీసుకుని కలిసి వెళదాం ఆలోచించింది. గుండెలు బాధ కలిగి మనం ఆలోచించగలిగితే ఈరోజు ఆ ప్రభురాత్రి కార్యక్రమాన్ని చిగుపెడుతున్న మనం మరణించినంత వరకు మన శక్తి మించి కాకుండా మన శక్తి కొలది దేవుని కొరకు ఆయన మరణాన్ని ప్రచురిస్తూ ఆయనను వెంబడిస్తూ నమ్మకమైన దేవుని పరిచారకులుగా మీరు ఉండాలి, నమ్మకమైన విశ్వాసులుగా మీరు ఉండాలి. మన కుటుంబాన్ని కాపాడుకుంటాం. ఆలోచించండి. ఈరోజు మన పాత రోగ జీవితాన్ని మన కన్నీటితో దావీదు గారి వలె హృదయం పూర్వకముగా మన కన్నీటితో మన పాపాలని మరలా కడుపుకుందా దేవుడి దగ్గర. ఒకవేళ ఎవరైనా బాప్తిసం తీసుకోలేదా, మారు మనసు పొందలేదా, ఈరోజు మనల్ని నిలబెట్టినందుకు దేవుడు పాప జీవితాన్ని విడిచిపెట్టి నూతనంగా దేవుని కొరకు బ్రతకడానికి ఆ పరలోకంలో చోటు కొరకు పరిశుద్ధాత్మ తోడు కొరకు బాప్తిసాన్ని తీసుకున్న ప్రతి ఒక్కరూ మనందరం మరణించినంత వరకు మన జీవితం ఊపిరి ఆగిపోయేంత వరకు క్రీస్తుని వెంబడిస్తూ ఆయన కొరకు ఆయన ఎలా బ్రతికాడో అలా జ్ఞాపకం తీసుకుని బ్రతుకుతాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుంటారు. జీవితాలలో మా భక్తి కాదు, మా జీవితం కాదు, మా జాగ్రత్తలు కాదు, కేవలం నీ కృపలో మమ్మల్ని మా కుటుంబాన్ని కాపాడినది అవన్నీ. ఇదిగోనైనా విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా విరిగి నలిగిన హృదయంతో నీ కొరకు దావీదు గారు కాల్చిన కన్నీటితోటి మేము కళ్ళు పాడైపోయి శరీరం పాడైనంత వరకు రోధంతో అయినా ఈరోజు ఇక్కడ ఉన్న నీ పిల్లలందరూ ఆ హృదయ బాధతో కన్నీటితో నీకు జ్ఞాపకం చేస్తారు. నేను చేసిన పాపాలను, నేను చేసిన దోషాలను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన పరిచర్యలో ఆయన జీవితంలో మరణించినంత వరకు నమ్మకమైన పడివాడి కుటుంబంగా బ్రతికేవారు. ఆయన విశ్వాసులు, సహోదరులు, యూత్ వారు, స్త్రీల వారు, వృద్ధులు ప్రతి ఒక్కరూ కూడా ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, ఆలోచన కలిగి ఇదిగోనికి మొదలుకొని మరణించినంత వరకు ఈ 8 దినములు నువ్వు పెట్టిన కష్టాన్ని మర్చిపోకుండా, నీ మేలును మర్చిపోకుండా, మళ్ళా పాపంలోకి వెళ్ళకోకుండా, పాపంలో అడుగు పెట్టుకోకుండా దినదినము గడియ పరిశుద్ధంగా నిర్దోషంగా బ్రతికడానికి అవకాశాన్ని వాళ్ళందరికీ దయచేయండి. ఈ పిల్లల ద్వారా ఈ చుట్టుపక్కల ఉంటున్న వారు నిజంగా ఈ పరిస్థితుల వల్ల మానని మీకు మహిమార్థంగా వాళ్ళ పాపపు మాటలు కానీ, పాపపు తలంపులు కానీ, పాపపు ఆలోచనలు కానీ, పాపపు మార్గాలు కానీ, వ్యసనాలకు, తాగులకు,